ర్యామ్ అంటే సినిమా మామూలుగా దుమ్ము దిలిపింది. అసలు ఆ మీనింగ్ చెప్తా చూడు భయ్యా. ర్యామ్ అనే ర్యాపిడ్ యాక్షన్ మిషన్ అనమాట. సినిమా మామూలుగా లేదు నిజంగా. జనవరి 26న ఒక అద్భుతమైన సినిమా. నిజంగా అప్పుడెప్పుడో కట్కర్ సినిమా వచ్చింది కానీ ఆ తర్వాత ఇంతవరకు ఒక్క సినిమా రాలేదు. నిజంగా దేశం గురించి దేశభక్తి గురించి మాత్రం అసలు సినిమాలు అనేది తగ్గిపోయినాయి. అలాంటిది ఈ టైమింగ్లో ర్యామ్ అనే సినిమా వచ్చి మనోడు మామూలుగా చేయలే భయ్యా. హీరో అన్న నిజంగా చుక్కలు చూపించావు. నిజంగా నీ యాక్టింగ్ కానీ నీ ఫైట్స్ కానీ అసలు నీ లుకింగ్ వైజంగా అయితే అమేజింగ్ భయ్యా. నిజంగా నెక్స్ట్ లెవెల్ హీరో నువ్వు. అసలు ఎక్కడ మాత్రం ఏ మాత్రం కూడా కాంప్రమైజ్ కానీ ఎక్కడ మాత్రం తగ్గలేదు. సూపర్ నిజంగా. హీరో ఇంట్రడక్షన్ కానీ అసలు ఆ ఫైట్స్ కానీ మన డైలాగ్ డెలివరీ కానీ అసలు హీరోయిన్ ఉంటుంది అన్న ధన్య బాలకృష్ణ. అసలు కాంబినేషన్ మామూలుగా లేదన్న. లవ్ అంటే అలా ఉండాలని చూపించారు. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది భయ్యా. నాకైతే సినిమా ఇన్ని రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసినట్టు అనిపించింది. అది మళ్ళీ రిపబ్లిక్ డే రోజు చాలా బాగుంది. చాలా మనస్ఫూర్తి ఎంజాయ్ చేసాం. మా ఫ్రెండ్స్ కూడా తీసుకొని వచ్చిన సూపర్ భయ్యా. సాయి కుమార్ గారి క్యారెక్టర్ అన్న నిజంగా వండర్ఫుల్ క్యారెక్టర్. అంటే నిజంగా ఈ సినిమాకి ఖచ్చితంగా చెప్తున్నా సాయి కుమార్ గారు చాలా ప్లస్ ఈ సినిమాకి. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్లు ఉంటేనే సినిమా అనేది అయిపోతుంది. అంత మించి ఏంటంటే హీరో గారి పర్ఫార్మెన్స్ ఇద్దరు కాంబినేషన్ అయితే ఇంకా అల్టిమేట్. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు భయ్యా. మన వాళ్ళ యాక్షన్ సీన్స్ బోయపాటిని మించున్నాయి నిజంగా. నిజంగా ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ఉంటుంది భయ్యా. సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ అసలు అదిరిపోయింది. ఏంటి భయ్యా ఏంటి యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయి అసలు యాక్షన్ అసలు నిజంగా చెప్తున్నాను కదా. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమాలు అనేది రాలేదు. నిజంగా మంచి సినిమా భయ్యా. బీజిఎం ఎలా ఉందన్న? బీజిఎం కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నాకైతే బాగా నచ్చింది. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ భాను చంద్ర గారి క్యారెక్టర్ అయితే ఇంకా హైలైట్ భయ్యా. నిజంగా సినిమా హీరోయిన్ ధన్య బాలకృష్ణ ఫాదర్ క్యారెక్టర్ చేసింది కానీ చాలా బాగా చేసిండు. సూపర్గా ఉంది. అసలు వాళ్ళిద్దరు తండ్రి కూతుర్ల కాంబినేషన్ కానీ హీరో కాంబినేషన్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. తప్పకుండా చూడండి భయ్యా. ఇలాంటి సినిమాలు అయితే చాలా తక్కువ వస్తాయి. నాకు తెలిసి జనవరి 26 ఇంత అద్భుతమైన సినిమా మాత్రం చూస్తాను మాత్రం నేను అనుకోలేదు. చాలా బాగుంది. సూపర్ అన్న. నాకైతే ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా బాగా నచ్చింది. సూపర్ అసలు. అంటే సిచ్యువేషన్ తగ్గట్టు ఇలాంటి సినిమాలు అనేది చాలా తక్కువ వస్తాయి. అంటే సినిమాలో ఏముందన్న? సినిమాలో దేశం గురించి అన్న. నిజంగా దేశం గురించి ఆర్మీ వాళ్ళు కానీ ఎలా పనిచేస్తారు, దేశం కోసం ఎంతమంది ఎన్ని త్యాగాలు చేస్తారు, కులమత రాజకీయాలు అనేది ఎలా సాగుతాయి, అసలు రాజకీయం వల్ల మాఫియా అనేది ఎలా పుట్టుకొస్తుంది అనేది క్లియర్గా చూపించారన్న. ఇలాంటి సిచ్యువేషన్ కానీ ఇలాంటి సీన్లు కానీ చాలా తక్కువ వస్తాయి. నిజంగా రాజకీయ నాయకులు ఈ మాఫియాని కానీ ఇలా ఎలా పుట్టిస్తారో ఏంటి అనేది కూడా క్లియర్గా చూపించారు అన్న. సీక్వెల్ 2 ఉందంటారు మరి? పార్ట్ 2 ఉందన్న. నిజంగా పార్ట్ 2 కోసం అయితే నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే అసలు మామూలుగా లేదు భయ్యా. సినిమా చూసినంతసేపు అయితే ఒక లెవెల్ అట్లా కన్నా ఆర్పకుండా చూసినాం. అసలు ఇంత లాగ్ లేకుండా ఇంత అద్భుతమైన సినిమా. అసలు అది ఏంది ఒక మంచి మెసేజ్ తోటి జనవరి 26న రిపబ్లిక్ డే ఇంత మంచి సినిమా చూసారు మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కానీ ఖచ్చితంగా చెప్తున్నా భయ్యా, మీ దగ్గరలో ఉన్న థియేటర్లో మాత్రం ర్యామ్ అనే సినిమా మాత్రం ఖచ్చితంగా చూడండి. చాలా బాగుంటుంది. అసలు ఆ మీనింగ్ తగ్గట్టు ఆ సినిమా అయితే హైలైట్ అన్న. నిజంగా హీరో గారికి అయితే హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా చాలా బాగా యాక్ట్ చేశారు. డైరెక్షన్ అయితే అద్దరిపోయింది భయ్యా. నిజంగా ఒక్కొక్క ఫ్రేమ్ ఆ కెమెరామ్యాన్ కానీ డైరెక్షన్ బాండింగ్ కానీ ఎవ్రీథింగ్ ఇస్తుంది. నిజంగా ఒక సినిమా చూడాలంటే ఇంట్రెస్ట్ కలగాలి. నిజంగా నాకు ర్యామ్ సినిమా చూస్తున్నప్పుడు అయితే అలా చూస్తుండిపోయినా హీరో గారు హైలైట్ అన్న. నిజంగా ఇంట్రడక్షన్ షాట్ ఉంటుంది అన్న. అసలు ఆ కళ్ళ గంతలు కట్టుకుని బైక్ షాట్ అసలు అదిరిపోయింది. ఏ హీరో కూడా ఇంతవరకు బైక్ అంటే రేసింగ్ ఇవన్నీ ఉన్నాయి కానీ ఇంతవరకు ఇంత కొత్తదనం అనేది ఎవరు చూపించలేదు. చాలా బాగుంది. అసలు హీరో గురించి అయితే మాట్లాడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ లెవెల్ హీరో. ఎమోషనల్ సీన్స్ ఎలా అనిపించాయి భయ్యా? ఎమోషనల్ కూడా చాలా బాగుంది అన్న. నిజంగా రోహిత్ గారు అంటే హీరోగా ఫాదర్ క్యారెక్టర్ అనమాట. రోహిత్ గారు అసలు మనకి హీరోగా ఆయన కూడా ఎన్నో సినిమాలు చేసాం కానీ ఇందులో ఫాదర్ క్యారెక్టర్ చాలా బాగుంది అన్న. ఒక జవాన్ అనేది ఎంత కష్టపడితే ప్రజలు కానీ దేశం గురించి కానీ ఇంత వ్యక్తిగతంగా క్లియర్గా చూపిస్తారు మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. నిజంగా కట్కర్ సినిమా కూడా నేను ఇంత ఎక్సైట్మెంట్ కాలే కానీ ర్యామ్ అనే సినిమా మాత్రం నిజంగా సూపర్ గా అన్న. నిజంగా హీరో మీదనే నడిచిపోయింది అన్న స్టోరీ. ర్యామ్ సినిమాకి రేటింగ్ ఎంత ఇస్తారు భయ్యా? 5 నేనైతే నిజంగా 10/10 ఇచ్చేస్తాను. అంత బాగుంది సినిమా అయితే. నాకు బాగా నచ్చింది. 10/10 ఇచ్చేస్తా. ప్రతి ఒక్కరు చూడండి అన్న. ఎందుకంటే మీ దగ్గరలో ఉన్న థియేటర్లోకి వెళ్ళి ఇలాంటి సినిమా మాత్రం అస్సలు మిస్ కావద్దు. తప్పకుండా అందరు వెళ్ళి చూడండి. చాలా బాగుంది. సూపర్ మూవీ అన్న. థ్యాంక్ యూ. ర్యామ్ అనే మూవీ చూసాను. నాకు చాలా బాగా నచ్చింది. హీరో గారి కమెడియన్ చాలా టైమింగ్స్లో చాలా బాగుంది. అండ్ అందులో దేశభక్తి గురించి చాలా బాగా చెప్పారు. ఆ దేశభక్తి అనేది ప్రజలందరికీ ఉండాలి, మతం పిచ్చి అనేది ఉండకూడదు అనేది ఒక మీనింగ్ఫుల్లో చాలా బాగా సూపర్గా చెప్పారు హీరో. అండ్ హీరో యాక్షన్ కూడా చాలా బాగుంది. అండ్ హీరో
కామెడీ కానీ లేకపోతే హీరో పక్కన కమెడియన్ కానీ చాలా బాగా యాక్టింగ్ చేశారు. నాకు అది చాలా ఎంజాయ్ చేశాను నేను ఆ మూవీ చూస్తూ. నాకు చాలా సరదాగా అనిపించింది. మా ఫ్రెండ్స్తో వచ్చాను, మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీతోటి అందరితోటి చూసే మూవీ ఇది. అందరు చూడాలి, చాలా చాలా సూపర్ ఉంది. ఈరోజు ఈ మూవీ చూసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. రామన్న ర్యాపిడ్ యాక్షన్ మిషన్ నిజంగా మేరా భారత్ మహాన్, ఐమ్ ప్రౌడ్ టు బి ఇండియన్. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే, లోక సంస్థ సుఖిన భావంతో ఎప్పుడో గుజరాత్ అప్పారావు ఎప్పుడో మాటలు తీసి ముసులు గుర్తుకొచ్చింది. అంత హార్ట్ టచ్ అయింది. నిజంగా నాకు చాలా బాగుంటుంది. నిజంగా దేశాన్ని ఎందుకు మతతో అంటే మన మమ్మీతో కొలుస్తారో నాకు అర్థం కాదు. నిజంగా అంటే దేశం నిజంగా చాలా గొప్పది. నిజంగా దేశంలో మన హిందూ కానీ ముస్లిం కానీ మైనార్టీ కానీ ఎస్సీ కానీ వీళ్ళంతా తల్లిదండ్రులు ఒక బిడ్డలు ఒక అన్నదమ్ములు వాళ్ళే వీళ్ళ తల్లి ఎవరంటే భారత మాత అని అన్నట్టు చాలా క్లియర్ అర్థమైందన్న. నాకు మెయిన్ నచ్చిందంటే డైరెక్టర్ నిజంగా చాలా చాలా గ్రేట్ అన్న. నాకు కన్నలోన ఒక త్రివిక్రమ్, ఒక మన బోయపాటి, మరో రాజమౌళి కనిపించాడు. ఎందుకంటే మా సెల్వెన్ షార్ట్స్ ఉంటాయి, బోయ వేరే లెవెల్ ఉంటాయి. సో ఆ రకంగా మన బోయపాటి గుర్తొస్తాడు. సో మా డైలాగ్ డెలివరీ కూడా చాలా కొత్తగా తీశారు, అది చాలా బాగా అనిపించింది. ఇంకోటి మన దేశాన్ని యొక్క గొప్పతనాన్ని రాజమౌళి ఎలా తీశాడో అలా తీశాడు. నిజంగా డైరెక్టర్ క్యాట్స్ ఆఫ్ చాలా బాగా అనిపించింది. హీరో గారి పర్ఫార్మెన్స్ నిజంగా తను కొత్త యాక్టర్ అని చూపించారు ఇంట్రడ్యూస్ అని. కానీ తను కొత్త యాక్టర్ లా కనిపించలేదు, ఏదో 3-4 సినిమాలు తీసినట్టు కనిపించాడు. ప్రతి షాట్ చాలా బాగుంటుంది. హీరో ఎంటర్ ఉంటుంది అన్న, గంతలు కట్టుకొని మన ఏంది రేసింగ్ ఉంటుంది. నా లైఫ్ లో రేసింగ్ ఇప్పుడు నేను చూడలేదు. సో నిజంగా రాంగుట్లో పోయి రేసింగ్ చేయడం అనేది న్యూ థింగ్. నిజంగా చాలా బాగుంటుంది. ఒక తండ్రి కోసం కొడుకు ఎట్లా కష్టపడడం చాలా బాగుంది. మేము చెప్తున్నా, పోలీసు కావాలనుకున్న వాళ్ళు, పోలీసు ఒక గొప్పతనం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు, దేశం యొక్క గొప్పతనం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు, డాడీ నాన్న యొక్క గొప్పతనం తెలుసుకున్నవాడు, లవ్ ఎట్లా చేయాలి, లవ్ కోసం ఏం చేయాలన్నవాడు పక్క సినిమా చూడాల్సిందే. ఇంకోటి అన్న తన ఉంటుంది ధాన్య బాలకృష్ణ హీరోయిన్, తన రాజుగారి గదిలో ఎంత క్యూట్గా ఉందో అంతకన్నా డబల్ క్యూట్ ఉంది. నిజంగా తన ఒక డైలాగ్ చెప్తుంది అన్న, ఎమోషనల్ డైలాగ్ ఉంటుంది. ఏంటంటే డాడీ అమ్మ చచ్చిపోయినప్పుడు నేను ఏడవలేదు, ఎందుకంటే నువ్వు ఉన్న ధైర్యం నాకు ఉండేది, కానీ నువ్వు చచ్చిపోయినా నాకు ఏం చేయాలో అర్థం కాని డైలాగ్ చాలా హార్ట్ టచ్ అవుతుంది. తన డైలాగ్ కానీ మన ఎదురు సాయి ప్రకాష్ డైలాగ్ ఉంటుంది అన్న. సో తన కూడా చాలా బాగుంది. అంటే లైక్ అగ్ని సినిమా ఎట్లా డైలాగ్ ఉంటుందో అలాగ డైలాగ్ ఉంటుంది. అంటే మతం కన్నా మానవత్వం గొప్పది, కుటుంబం కన్నా దేశం గొప్పది, దేశం కూడా కన్నీరు పెట్టడం కన్నా కూడా రక్తం చిందించడం చాలా గొప్పది డైలాగ్. అంటే నిజం చెప్తాను, ఈ రోజు జనవరి 26 కాబట్టి అవుట్ అండ్ అవుట్ నిజంగా ఒక మంచి దేశభక్తి మూవీ ఏంటంటే ఇది చూడొచ్చు. దీనికి మళ్ళీ సీక్వెల్ 2 ఉంది. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. 100% ఒక తల్లితో, ఒక తండ్రితో, ఒక లవర్తో, ప్రతి ఒక్కరితో రావాల్సిన ఏంటంటే ర్యామ్. నిజంగా ఈ పార్ట్ 2 వస్తుంది. నిజంగా చాలా హ్యాపీ నచ్చింది. నాకైతే నేను పెట్టిన డబ్బులు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. జై జవాన్. హాయ్ అండి, ఇప్పుడే ర్యాపిడ్ యాక్షన్ మిషన్ అనే సినిమా చూసాము. సినిమా అయితే సూపర్ ఉంది. సూర్య గారు చాలా బాగా యాక్షన్ చేశారు. డైరెక్టర్ మెహ్రాన్ గారు చాలా బాగా డైరెక్షన్ చేశారు. ఇందులో ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ చాలా బాగా నవ్వుకున్నాము. సెకండ్ హాఫ్ వచ్చేసి చాలా దేశభక్తి కోసం హీరో గారు చాలా బాగా ఫైట్ చేయడం కానీ, దేశం కోసం చాలా పోరాటం చేశారు. హీరో తన నాన్నకిచ్చిన మాట కోసం చాలా బాగా చేశారు. ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ కానీ చాలా బాగుంది. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా చాలా బాగా తీశారు. ఇందులో మెయిన్ లీడ్ వచ్చేసి భానుచందర్ గారు, సాయి కుమార్ గారు, సుబలేఖ సుధాకర్ గారు వచ్చారు. మెయిన్ ఏంటంటే దీంట్లో రోహిత్ గారు ఉన్నారు. రోహిత్ గారు చాలా రోజుల తర్వాత ఈ సినిమా తీశారు. మంచి మెయిన్ లీడ్ తీశారు. సినిమా అయితే చాలా బాగుంది. ఇది లవర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీకి కానీ చాలా బాగా నచ్చింది. తప్పకుండా థియేటర్కి వచ్చి చూడండి. మంచి సినిమా కంటెంట్ ఇచ్చారు. ఈ మూవీ చాలా బాగుంది. డాన్స్ సినిమా చాలా బాగుందండి. ఈ జనవరి 26కి అలాంటి ఫీలింగ్ చూడడం అనేది చాలా రేర్ విషయం. ఈ మధ్య ఈ కాంబినేషన్లో ఈ సినిమా రావట్లేదు. అప్పుడెప్పుడో కట్టిన సినిమా వచ్చింది, కానీ అంతకు మించి ఈ సినిమా బాగుంది. హీరో గారు అయితే బాగా యాక్ట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుందండి. చాలా నచ్చిందండి ఈ సినిమా. మళ్ళీ రావచ్చు, మళ్ళీ చూడవచ్చు. సినిమా బాగుందండి. రామ్ మూవీ ఎలా ఉంది? చూడడానికి బాగుంది మూవీ. ఈరోజు జనవరి 26 రోజున మేము ఆ మూవీ చూసినందుకు ఇంకా థ్రిల్గా ఉంది. ఈరోజు ఖడ్గ మూవీ కూడా దానికంటే ఆపోజిట్ ఇంకా ఈ మూవీ బాగుంది. మంది చూడాలని ఉంది. మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు కూడా చూడడానికి బాగుంది. హీరో గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సూపర్ ఉంది, నైస్. మళ్ళీ ఇంకోసారి వచ్చి చూడడానికి బాగుంది. RAM ర్యాపిడ్ యాక్షన్ మిషన్ రిపబ్లిక్ డే ఈరోజు ఈ సినిమాని రిలీజ్ చేసి మన ఇండియన్ సిటిజన్ ప్రతి ఒక్కరు చూసే విధానంగా దేశభక్తి కోసము ఎలా మోటివేషన్ చేయాలి అనేది అందరూ సాఫ్ట్వేర్లు బిజినెస్లు అంటున్నారు. కానీ కన్నతల్లి రుణం తెచ్చుకునేటప్పుడు నేల మీద నుంచున్న భరతమాత రుణం తెచ్చుకోవాలనే ప్రతి ఒక్కరికి కూడా ఒక మోటివేషన్ మూవీ. భానుచందర్ గారి యాక్షన్ కానీ, హీరో సూర్య గారి యాక్షన్ కానీ, ధాన్య బాలకృష్ణ గారి హీరోయిన్ లవ్ ట్రాక్లో కూడా ఒక కమర్షియల్ విజన్ అనేది లేకుండా
భారతమాతకు భర్తని ఎలా త్యాగం చేయాలి, ఇలాంటి సెంటిమెంట్ యాక్షన్స్తో పాటు తల్లి ప్రేమతో పాటు సొసైటీ మీద ఎంత ప్రేమ ఉండేది అనే సోషల్ మెసేజ్ కూడా చాలా అద్భుతంగా చూపించారు. ఇలాంటి మోటివేషన్ మూవీస్ యూత్తో పాటు ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా ఒక అవేర్నెస్ రావాలి. ఆల్ పర్సన్స్ ఆదరించవచ్చు. ఈ సినిమాకు పార్ట్ 2 కూడా ఉంది. ఆ పార్ట్ 2 గురించి వెయిట్ చేస్తున్నాం. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్. రిపబ్లిక్ డే విషెస్. నేను రామ్ మూవీ చూసి వచ్చాను. ర్యాపిడ్ యాక్షన్ మిషన్ హీరో చాలా 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 బాగా చేశాడు. కొత్త హీరోయిన్ కూడా చాలా చాలా మంచిగా చేశాడు. ఇప్పుడు వచ్చిన హీరోల కన్నా ఈ హీరో చాలా అంటే ఫస్ట్ సినిమానే ఇంత బాగా చేశాడంటే మనం ఊహించుకోవచ్చు. నెక్స్ట్ మనం రాబోయే సెకండ్ పార్ట్ గురించి చాలా వెయిట్ చేస్తున్నాం సీరియస్గా. చాలా 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 బాగుంది సినిమా. హీరో ధాన్య బాలకృష్ణ కూడా చాలా క్యూటీ చేసింది, చాలా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇందులో మెయిన్గా మన సాయి కుమార్ గారి ఇంట్రో ఉంటుంది. ఆయన వేరే లెవెల్లో ఇంట్రో ఉంటుంది. ఆయన దేశభక్తి గురించి చాలా బాగా చేశారు సినిమా. నాకైతే చాలా నచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడవచ్చు ఈ సినిమా. నేనైతే మా ఫ్రెండ్స్తో వచ్చాను. చాలా అందంగా ఉంది. చాలా థ్యాంక్స్ అండి. రామ్ సినిమా చూశాను, సూపర్ ఉంది మూవీ. సూర్య యాక్షన్ ఉంది, ఏమైనా లెవెల్లో ఉంది. మూవీ మాత్రం సూపర్ ఉంది. ఒక ఫ్యామిలీతో కలిసి వచ్చాను. మా ఫ్యామిలీ కూడా బాగుంది సినిమా అని చెప్పారు. ఈ 26న రిలీజ్ చేశారు మూవీ. పర్ఫార్మెన్స్ ఎలా ఉందన్న? సూపర్ ఉన్న ఏరియా లెవెల్ ఉంది. బాగుంది మూవీ మాత్రం. అందరు కలిసి చూడండి. ఇప్పుడే ర్యామ్ మూవీ చూశాను. ర్యాపిడ్ యాక్షన్ మిషన్. హీరో సూర్య కొత్త హీరో అయినా కానీ చాలా బాగా చేశాడు. ఫస్ట్ హాఫ్లో కామెడీ అసలు తన ఎక్స్ప్రెషన్స్కి కామెడీ చాలా బాగా నవ్వుకున్నాము. సెకండ్ హాఫ్ ఏమో అంతే యాక్షన్ చూపించాడు. 2 వేరియేషన్స్ బాగా చేశాడు. అలాగే ధన్య బాలకృష్ణ గారు కూడా హీరోయిన్గా చాలా బాగా చేశారు. డైరెక్టర్ గారు మిహిరామ్ గారు డైరెక్షన్ చాలా బాగా చేశారు. కాస్టింగ్ కూడా పెద్ద పెద్ద వాళ్ళని తీసుకున్నారు. మన సాయి కుమార్ గారు, భానుచంద్ర గారు, అలాగే సుధాకర్ గారు. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే రోహిత్ గారు చాలా రోజుల తర్వాత ఒక క్యారెక్టర్ చేశారు, మెయిన్ లీడ్ చేశారు. చాలా బాగా చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగా చూసుకున్నారు అంజలి మేడం గారు. ఫైనల్గా సినిమా అయితే చాలా బాగుంది భయ్య. ఫ్యామిలీకి కానీ అందరికీ చాలా బాగుంటుంది. సినిమా దేశభక్తి మీద తీశారు. రిపబ్లిక్ డే రోజు ఒక దేశభక్తి ఉన్న సినిమాగా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది భయ్య. సినిమా ఫైట్స్ కానీ మూవీస్ కానీ అన్ని ఇండిపెండెన్స్ రోజు మంచి మూవీ భయ్య ఇది. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.